న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి కోటాలో నూర్ భాష కులానికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నూర్ భాష దూదేకులు బీసీ సంక్షేమ సంఘం కోస్తాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్ బాషా తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నూర్ భాష కులస్తులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామన్నారు. అన్ని ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం కోసము కృషి చేశామన్నారు. గతంలో అగ్రవర్ణ ముస్లింలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే దూదేకుల కులస్తులు అయినా తాము తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్నారు. 2014 తెలుగుదేశం పార్టీ విజయానికి ముందు దూదేకుల గర్జన సభలో నూర్ భాష కులానికి చట్టసభలో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగిందన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఈసారి నూర్ భాష కులస్తులను చట్టసభలో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చారన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇంతవరకు నూర్ భాష సోదరులకు చట్టసభలలో అవకాశం రాలేదన్నారు. ఈ శాసనమండలి కోటలో తప్పకుండా అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బాబర్ ఖాన్, ఖాజా రమ్తుల్లా, ఖాజావలి, లతీఫ్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కే ఖాదర్ బాషా అండి. నూర్ భాష దూదేకుల ముస్లిం బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీలో 49వ డివిజన్ ఇన్ఛార్జిగా, నెక్స్ట్ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడిగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 5 శాసన మండలి సభ్యుల్ని ఎన్నిక చేయబోతున్నారు. అదేవిధంగా నూర్ భాష కులస్తులైనటువంటి వాళ్ళు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి అంకిత భావంతో పార్టీ ఏ పనిచ్చినా కూడా చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 లక్షల నూర్ భాష కులస్తులందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్వాల్వ్ చేసి ఓట్లు వేయించి కృషి చేసిన వాళ్ళలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి నూర్ భాష కులస్తులు ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి 5 శాసన మండలి సభ్యుల్లో మేము ఎప్పటి నుంచో కోరుకునే కోరిక మాకు ఒకటే. శాసన మండలికి కానివ్వండి, రాజ్యసభకు కానివ్వండి, శాసనసభకు కానివ్వండి, మేము చట్టసభల్లోకి అడుగు పెట్టాలనేది మా పోరాటం. గత 30-40 ఏళ్ళగా మేము పోరాడుతూ ఉన్నాం. అందులో భాగంగానే మా యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మొన్న పాదయాత్రలో యువగళంలో ఈ తూరి మీకు శాసన మండలికి పంపిస్తున్నాను, మీకు శాసన మండలిలో శాసన విధానాన్ని మేము కల్పిస్తాను అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు నాడు ఈ తూరి మీకు చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తాము అని చెప్పేసి వాగ్దానం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇస్తున్నటువంటి 5 శాసన మండలి సభ్యుల్లో మాకు ఒక అవకాశాన్ని కల్పించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉంది. అయితే ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి నాగూర్ మీరా గారు అంతకుముందు అసెంబ్లీకి టికెట్ ఇచ్చారు, కొద్ది స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. దాని తర్వాత బీఫామ్ చేతికి ఇచ్చి మళ్ళా కూటమిలో అది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా మాకు అన్యాయమే జరుగుతూ వస్తూ ఉంది. దయచేసి మేము కోరేది ఒకటే, నాగూర్ మీరాతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీకి నాయకులు ఎంతోమంది మాకు టికెట్లు ఇవ్వండి, మాకు చట్టసభలకు పంపించండి అని కోరేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి అర్హులైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కింద స్థాయి నుండి హై స్థాయి దాకా కూడా నూర్ భాష కులస్తులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చినట్టు
నేను నగర నూర్బాస సంఘం అధ్యక్షుడిని మరియు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీని. నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మేము దాదాపు 18 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నాము. మాకు ఇప్పటికీ 2-3 సార్లు ఇస్తామని చెప్పి మా నోటి కాడికి వచ్చేట్టుగా తీసినట్టుగా చాలాసార్లు జరిగింది. కాబట్టి ఈ దఫా అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మేము ఈ మీడియా ద్వారా అడగడం ఏమంటే, దయవుంచి మేము మా కులం ఎప్పటికి కూడా నూరు భాషలంటే తెలుగుదేశానికి పట్టిన కొమ్మలాగా మేము పనిచేస్తున్నాము. మేము పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాము. కావున మా నాయకుడైన నాగుల మీరా గారికి ఎమ్మెల్సీ పదవి కేటాయించవలసిందిగా తెలియజేస్తున్నాను.